వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. 10 టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక అప్డేట్స్ చూస్తే వైసీపీలో అసమ్మతి స్వరం రోజురోజుకు పెరుగుతోంది. బహిరంగంగానే నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్కే రాజీనామా చేయగా డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్థసారథి, మోపిదేవి లాంటి నేతలు అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ జనసేన వైపు కొందరు నేతలు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మార్పులతో మంచి ఫలితాలు వస్తాయని వైసీపీ అంటోంది. మరోవైపు అభ్యర్థుల లేక తమ అసంతృప్తుల వైపు చూస్తున్నారంటూ టీడీపీ జనసేనకు వైసీపీ కౌంటర్ ఇస్తోంది. నేడు రేపు మరిన్ని మార్పులతో వైసీపీ ప్రకటన వెలువడనుంది. వైసీపీలో మరి అసంతృప్తి చల్లారైనా ఇది ఎంతవరకు దారితీయబోతుంది? ఈ అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. వెంకటరెడ్డి గారు, టికెట్లు మార్పులు చేర్పులు అన్నాక అక్కడక్కడ అసంతృప్తి సహజం, కానీ మీ పార్టీలో కొంచెం ఇది ఎక్కువ పాలు కనిపిస్తోంది. మీ పార్టీకి సంబంధించి చాలామంది సీనియర్లు, ఇప్పుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాజీ మంత్రి, పార్థసారథి మాజీ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వ్యవహారం అయితే పార్టీలో కూడా ఒక చర్చకు దారితీసింది. ఆయన లేటెస్ట్గా నేను షర్మిలతో కలిసి అడుగులు వేయబోతున్నాను, మేము వైఎస్ఆర్ భక్తులమి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భక్తులం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అలాగే మరికొంతమంది నేతలు వేరే పార్టీల వైపు చూస్తున్నారు, టికెట్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. ఎలా డీల్ చేయబోతున్నారు? ఈ నేపథ్యంలోనే రాబోతున్న రెండో మార్పుల జాబితాను ఆపారన్నది వాస్తవమేనా? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారికి అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎన్నికలు వస్తున్నటువంటి సమయంలో సహజంగా కొంతమంది సీట్ రానటువంటి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళటము, సీట్ రానటువంటి వాళ్ళు కొంతమంది బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేయటము, లేదు తర్వాత దాని వలన అధిష్టానం పిలిచి మాట్లాడటము, తర్వాత కొంతమంది మేము పార్టీలోనే కొనసాగుతుంటాం, లేదు మాకు సీటు పక్క పార్టీ వాళ్ళు ఇస్తా అన్నారు వెళ్ళిపోవటం, ఇవన్నీ జనరల్ గా జరుగుతాయి. కాకపోతే ఇందా మీరు అన్నట్టుగా అసంతృప్తులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా, అది చాలా రాంగ్ అంటున్నాను నేను. అసంతృప్తులు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ఆల్రెడీ వేయటం జరిగింది. 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు వేసిన దాంట్లో కేవలం ఒక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే రాజీనామా చేశారు. మిగిలిన 10 చోట్ల కూడా ఏదైనా చిన్న స్టార్టింగ్ లో కొంచెం చిన్నగా స్టార్టింగ్ రాగానే అనౌన్స్ చేయగానే కొంత భావోద్వేగానికి వేరే గురవటం, తర్వాత లేదు మనం పార్టీని నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు, వాళ్ళకు ఉన్నటువంటి కింద క్యాడర్ గానీ వాళ్ళందరూ కూడా అనుకొని అందరూ కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎవరైతే సమన్వయకర్తలు వేశారో వాళ్ళందరికీ సహకరిస్తా ఉన్నారు. రెండోది, ఇప్పుడు ఇంకొక 35-40 చోట్ల ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలని పిలిచి మాట్లాడి మిమ్మల్ని పక్క నియోజకవర్గానికి పంపిస్తున్నామని, అట్లానే లేదు మీకు ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నాం అని చెప్పినా కూడా ఆల్రెడీ అక్కడ వాళ్ళందరికీ ఆల్రెడీ ఇండికేషన్స్ వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఇంకా మీరు అన్నట్టుగా ఎవరో ఒకళ్ళో ఇద్దరు వాళ్ళలో జ్యోతుల చంటిబాబు గారు బహిరంగంగా మాట్లాడినట్టున్నారు. సో అంతమించి ఇంకెవరో కూడా పార్టీని వీడి వెళ్ళేటటువంటి అవకాశం మాట్లాడారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు మాట్లాడారు, మనం చూసాం. పార్థసారథి గారు మళ్ళీ దాని తర్వాత కూడా వివరణ ఇచ్చారు కదా, నేను అక్కడ సామాజిక బస్సు యాత్రలో వచ్చినటువంటి ప్రజానికాన్ని చూసి నేను కొంత భావోద్వేగానికి గురయ్యాను. ఎందుకంటే ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తిగా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది సహజంగా రాలేదు. మాణిక్య వరప్రసాద్ ఆయన కూడా మాట్లాడారు, మాకు ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకట్లేదన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఎవరు చెప్పారు సార్ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకట్లేదు అనేది? అది రాంగ్. ముఖ్యమంత్రి గారిని నాకు తెలిసి చాలా 2 నెలలకు ఒకసారి పార్థసారథి గారు కలుస్తానే ఉన్నారు. కృష్ణా జిల్లా పర్యటన వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు కూడా కలుస్తానే ఉన్నారు సార్. ఎందుకంటే మన పల్నాడు జిల్లా వచ్చినప్పుడు కలిశారు, నేను కూడా ఉన్న రోజు పర్యటనలో. అట్లేం లేదు, ఎవరైనా సీట్ ఎక్స్పెక్ట్ చేసి రానటువంటి వాళ్ళు కొంత ఉంటది, ఎక్కడైనా కూడా సహజం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఏ పార్టీలోనే ఉంటది. కాకపోతే మా దగ్గర చాలా తక్కువ ఉంది అంటున్నాను. ఎందుకంటే మీరు చూస్తే 2019 ఎన్నికల్లో మేము ఏ విధంగా సామాజిక న్యాయం పాటించి వెళ్ళాము, సేమ్ 2024 ఎన్నికల్లో కూడా ఇంకొంత బీసీ సామాజిక వర్గాన్ని పెంచుతామని ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, దాని ప్రకారమే ఆల్రెడీ దాదాపుగా 1.5-2 సంవత్సరాల నుంచి గడప గడప ప్రోగ్రాం జరుగుతున్నప్పుడే ఎమ్మెల్యేలు కొంత దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎస్, మిమ్మల్ని ఇక్కడి నుంచే కొనసాగించవచ్చు, లేదంటే మారవచ్చు, లేదు ఏదున్నా కూడా మీరు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ విధంగా మా నాయకులు కూడా దానికి ప్రిపేర్ అయి ఉన్నారు ఆల్రెడీ. అప్పటికప్పుడు చెప్తుంది కాదు కదా, ఇంకా 4 నెలలకు ఎన్నికలు ఉన్నాయి. ఇంకా ఏప్రిల్లో ఎన్నికలు, నాకు తెలిసి ఏప్రిల్ మొదటి వారంలో జరగవచ్చు. అంటే ఇంకా 4 నెలలు ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో కూడా మేము ఆల్రెడీ ముందే క్యాండిడేట్స్ అనౌన్స్ చేసుకొని
మేము ఎన్నికలకి ఆల్రెడీ సమాయత్తం వెళ్తా ఉన్నాం. కానీ మిగిలిన రాజకీయ పార్టీలు ఎక్కడున్నాయి? రైట్. మిగిలిన రాజకీయ పార్టీలో రేపు పొద్దున్న సీట్ల అనౌన్స్మెంట్ చూస్తారు కదా మీరు. తెలుగుదేశం, జనసేన, మళ్ళీ ఇంకోటి బీజేపీ కూడా వాళ్ళతో వస్తుందని అంటున్నారు. దాదాపుగా 28 తెలుగుదేశానికి 12 బీజేపీ కంటే 40 సీట్లని వాళ్ళు పొత్తులో వదులుకుంటున్నామని చెప్తున్నారు. అన్నప్పుడు వాళ్ళు పక్క పార్టీ వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు. బట్ మేము అక్కడ కాదు కదా. మా పార్టీలో ఉన్న ఒక నాయకుడికి ఇవ్వకపోతే ఇంకో నాయకుడికి ఇస్తున్నాం. మా పార్టీలో ఒక నాయకుడికి కూడా అవకాశం ఇచ్చుంటే ఇంకో సామాజిక వర్గ నాయకుడికి 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం వస్తుంది. అంటే మా పార్టీలో సీట్లు ఎవరికి ఇస్తున్నాం? మా పార్టీ నాయకులకే ఇస్తున్నాం. బట్ మిగిలిన చోట అలా కాదు కదా. సో మిగిలిన చోట పక్క పార్టీలో నాయకుల్ని తీసుకొని సీట్లు వెళ్తున్నటువంటి పరిస్థితి, పక్క పార్టీలకు పొత్తుల్లో సీట్లు వెళ్తున్న పరిస్థితి. మా పార్టీలో ఎవరన్నా అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీలో సీట్ రాలేదని వెళ్ళిపోతానంటే వాళ్ళని పిలిచి దగ్గర నుండి సీట్ ఇస్తున్న పరిస్థితి. లైక్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు జాయిన్ చేసుకుని వాళ్ళే అభ్యర్థులని అనౌన్స్ చేస్తున్న పరిస్థితి. ఆనం కావచ్చు, వీళ్ళందరికీ. కానీ మా దగ్గర అలా కాదు కదా. మా పార్టీలో ఈ రోజు ఒకరికి సీట్ ఇస్తే రేపు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి అవకాశం ఇస్తాం. రాణ్ ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, ఒకవైపు మార్పులతో సామాజిక న్యాయం చేస్తున్నాము, ఓసీ సీట్లలో బీసీలకి ఇస్తున్నాము అంటున్నారు. ఇక్కడ పెద్ద కుట్ర ఉందని టీడీపీ చేస్తున్న ఆరోపణ. ఆల్రెడీ ఓడిపోయే సీట్లను బీసీలకు ఇస్తున్నారు. ఇంకెలాగా ఓడిపోతామని డిసైడ్ అయిపోయారు కాబట్టి మేము బీసీలకు పెద్దపీట వేసామని చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. బీసీలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక కుర్చీ లేదు, ఒక ఆఫీసు లేదు, నిధులు ఇవ్వలేదు. అలాగే బీసీలను పైకంటారు కానీ చేసేదేమీ లేదు. ఇది రాణ్ ప్రసాద్ గారి ఆరోపణ. సార్, వాళ్ళు పులివెందులతో సహా మొత్తం గెలుస్తామని చెప్పినప్పుడు మరి మొత్తమే ఓడిపోయే సీట్లేగా వాళ్ళ దృష్టిలో. తెలుగుదేశం లాజిక్ లో మాట్లాడితే వాళ్ళ ఆలోచన మొత్తం గెలిచేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి అన్ని సీట్లలో అప్పుడు వాళ్ళ లెక్కలో వాళ్ళకి ఇది ఉన్నట్టే కదా. ఒకటి ఓడిపోయే సీట్ అని వాళ్ళు ఎవరు చెప్తారు? ఇదే నారా లోకేష్ రేపు పోటీ చేయమండి, అదే మంగళగిరిలో. మేము ఎక్కడ వద్దంటున్నావా? ఆయన చేశారు. నేను మంగళగిరిలోనే ఓడిపోయాను, మళ్ళీ మంగళగిరిలోనే తేల్చుకుంటానని ఆల్రెడీ నారా లోకేష్ ఒక స్టేట్మెంట్ చేశారు ఈ మధ్యన. రెండో నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు అది కూడా చెప్పాలి కదా. అంటే ఇక్కడ ఓడిపోతాడనే భయంతోనే రెండో నియోజకవర్గం ఎంచుకుంటున్నాడని మేము అంటాం. రెండోది, ఇదే మంగళగిరి ఎవరి సీటు? తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు బీసీకి ఇచ్చిన సీట్ ని ఇదే రాజేంద్ర ప్రసాద్ గారి సామాజిక వర్గానికి ఇప్పుడు లోకేష్ కి ఇచ్చారు. ఇదే హిందూపూర్ 2009 ఎమ్మెల్యే ఎవరు? తెలుగుదేశం పార్టీ బీసీ. మరి తర్వాత బాలకృష్ణ గారికి ఎందుకు అప్పచెప్పారంటే మీరు బీసీ ఒక ఇచ్చినటువంటి సీట్లని బీసీ నుంచి మార్చుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇస్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సామాజిక వర్గానికి ఇస్తా ఉన్నారు. కానీ మేము 2 సార్లు మేము అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఉన్న ఆ సీటుని ఆ ఎమ్మెల్యే ఉంటాడా వెళ్ళిపోతాడా అని కూడా ఆలోచించకుండా సో మేము అక్కడ బీసీ అభ్యర్థిని నిలబెడతా ఉన్నాం. సో కుప్పానికి సంబంధించి కూడా బీసీ అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం, మేము బీసీలు అక్కడ నిలబెట్టి రేపొద్దున ఎమ్మెల్సీ ఇచ్చాం ముందే బీసీ అభ్యర్థికి. అక్కడ రేపొద్దున గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఎవరో ఒకళ్ళిద్దరు అసంతృప్తిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కి ఎమ్మెల్సీ ఇచ్చాం సార్, ఇంకేంది అంతకంటే ఏమిస్తారు? ఆయన ఎమ్మెల్యే సీట్ రాలేదు, పక్క పార్టీలో ఖాళీగా ఉన్నాయి, ఇస్తానని వెళ్ళిపోతే అదేదో మేము ఆయన అన్యాయం చేసినట్టు అంటే ఎట్లా? జంగా కృష్ణమూర్తి గారికి ఆల్రెడీ బీసీలకు సంబంధించినటువంటి మా విభాగానికి అధ్యక్షుడు, ఆయన మా పార్టీలో బీసీ విభాగం అధ్యక్షుడు, విప్ ఇచ్చాం, ఎమ్మెల్సీ విప్పు. సో వాళ్ళ అబ్బాయికి ఆల్రెడీ జడ్పీటీసీ ఇచ్చారు. సో ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎమ్మెల్యే సీటు. రానప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంకోళ్ళు ఎవరో కొత్త అసంతృప్తిగా మాట్లాడి ఉండొచ్చు. దాన్ని మీరు పరిగణలో తీసుకొని మా పార్టీ ఏదో అయిపోయిందని అంటే ఇంతకీ నేను సూటిగా అడుగుతున్నా. విశాఖలో రాజీనామా చేసిన వంశీకృష్ణ యాదవ్, అలాగే కృష్ణా జిల్లాలో అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి పార్థసారథి, జంగా కృష్ణమూర్తి, వీళ్ళందరూ బీసీలే కదా. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతల్లో మెజార్టీ బీసీలే ఉన్నారు కదా అంశాన్ని టీడీపీ బీసీకే ఇస్తున్నాం కదా సార్. ఇంకో బీసీ నేతకి ఇచ్చామని చెప్పి ఒక బీసీ నేత అసంతృప్తి వ్యక్తం చేస్తే దాన్ని ఎట్లా పరిగణలో తీసుకుంటారు? అక్కడ ఇదిగోండి మా సామాజిక వర్గానికి సీట్లు వేరే వాళ్ళకి ఇచ్చారని అంటానికి లేదు కదా. సో మీరు ఇప్పుడు అక్కడ ఉంది గాజువాక్ ఉంది, బీసీ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గానికి గాజువాక్ సీట్ ను ఇప్పుడు కేటాయించారు. అది వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అతనికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన కూడా సేమ్ సామాజిక వర్గం కాబట్టి రాలేదు. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి కార్పొరేటర్ గా చేస్తున్నటువంటి ప్రజెంట్ కార్పొరేటర్ ని ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ కార్పొరేటర్ గా చేశారు. అక్కడ లోకల్ వ్యక్తి గాజువాక్ సంబంధించి ఆయనకు అవకాశం ఇచ్చారు. సో దాన్ని అతను ఎవరో అసంతృప్తి వ్యక్తం చేస్తే తెలుగుదేశం వాళ్ళు సంబరాలు చేసుకోవడం ఏందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను అంటున్నా సూటిగా, రాజేంద్ర ప్రసాద్ గారు అంతకుముందు వేమూరు ఎమ్మెల్యేగా చేశారు. సరే, అది రిజర్వ్ నియోజకవర్గాల్లో భాగంగా ఎస్సీ అయింది. తెనాలికి మారారు అంటే ఆయన కూడా పక్క నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తే. రెండో వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా అది నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు, జనసేనలో భాగంగా పొత్తులు అంటున్నారు. మరి రాజేంద్ర ప్రసాద్ గారు పార్టీని నమ్ముకొని ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారికి రేపు పొద్దున
న్యాయం చేసే పరిస్థితి తెలుగుదేశంలో లేదు. ఒకవేళ ఇంకా వేరే చోటకు మారితే మమ్మల్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు లెక్కే కదా. మేమేమో ఒకళ్ళిద్దరు మంత్రుల్ని ఆల్రెడీ సంతనోతరపాడులో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎవరైతే మా పార్టీకి సంబంధించి 2014లో ఆదిమలపు సురేష్ గారిని 2019లో ఎర్రగొండపాలెం పంపి అక్కడ గెలుచుకుని వచ్చారు. ఇప్పుడు 24లో కొండేపు 2 సార్లు మేము ఓడిపోయినాం కాబట్టి అది గెలవాలనేటువంటి ఆలోచనతో అక్కడికి పంపిస్తా ఉంటే అదేదో మేము మార్చాము, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, ఇక్కడ ఏదో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, ఎవరు చెప్పారు సార్? మా పార్టీ మార్పులు చాలా పార్టీలో జరుగుతాయి కానీ స్థాన చలనాలు ఈ స్థాయిలో జరగడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది పొలిటికల్ గా. ఇప్పుడు 2 సార్లు మీరు కొండపిలో ఓడిపోయారు, కొండపి మీ కొరకరాని కొయ్యగా మారింది, మీరు స్ట్రాటజీస్లో భాగంగా మంత్రిని మార్చారు, ఓకే, అది అప్ టు ద యువర్ పార్టీ, నో ఇష్యూ. కానీ ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న అశోక్ బాబు ఆయన ఉంటేనే గెలవరన్న పరిస్థితుల్లో ఆయన వేమూరు మార్చినప్పుడు గెలుస్తారా అనేది ఒక అంచనా. అలాగే వేమూరులో ఉన్న మంత్రి మేరుగు నాగార్జున ఆయన సంతనూతలపాడు మార్చారు, మీ సిట్టింగ్ స్థానం అది. అంటే ఇక్కడ అసంతృప్తి, ఇక్కడ వ్యతిరేకత ఉన్న నేతలు అక్కడ వాళ్ళకి సానుకూలత మార్చిన వెంటనే వచ్చేస్తుందా? అంటే ఇక్కడ వ్యతిరేకత ఉందని మార్చారని ఎవరు చెప్పారు సార్? ఆయనకు మంత్రిగా చేసిన అనుభవం ఉంది, ఆల్రెడీ బాపట్ల జిల్లాకు ఆయన మంత్రిగా ఉన్నారు. సో బాపట్ల పార్లమెంట్ లోనే ఉండే సంతనూతలపాడు, సో ఇప్పుడంటే ఒంగోలు జిల్లాకు కలిపి ఉన్నారు అనుకోండి. సో ఆల్రెడీ అతను మంత్రిగా చేసినారు కాబట్టి అక్కడికి మారుస్తున్నాం. సో ఆల్రెడీ నోటెడ్ పర్సన్ గా ఉన్నారు కాబట్టి. రెండో సుచరిత గారు ఆల్రెడీ హోంమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. పత్తిపాడు తాటికొండ పక్కన ఆనుకొని ఉంటాయి. సో ఆ తాటికొండకు పంపించాం. పత్తిపాడులో ఎవరు నిలబెట్టినా కూడా మేము గెలిచేటటువంటి సీటు, తాటికొండ ఖచ్చితంగా గెలవాల్సినటువంటి సీటు రేపొద్దున. అందుకని మార్పులు చేర్పులు. అశోక్ బాబు గారు మీరు అన్నట్టుగా ఆయనకు ఆల్రెడీ అక్కడ కొంత కొండేపులో కొన్ని 2-3 రకాల గ్రూపులు ఉన్నాయి. సమన్వయంలో భాగంగా ఆదిమలపు సురేష్ గారు అయితే అక్కడ సమన్వయం చేసుకొని రాగలరు. ఇక్కడ వేమూరు అశోక్ బాబు గారు గెలుస్తారని చెప్పి ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్ గా వేసి ఉండొచ్చు. అవి మా వ్యూహాల్లో భాగం సార్. మేము 175 సీట్లు గెలిచేటటువంటి వ్యూహంలో భాగంగా మేము వెళ్తున్నాం. ఇప్పుడు నేను రేపొద్దున అడుగుతున్నప్పుడు మమ్మల్ని అడిగారు కదా వాళ్ళు క్వశ్చన్, ఇన్ని లేవని. బీసీలకు సంబంధించి బిర్రు ప్రతాప్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత వాళ్ళే కేసు చేపించారు అప్పుడు రిజర్వేషన్ లో రానికుండా అడ్డుకోవడానికి. అయినా మేము మా పార్టీ తరపున ఇచ్చాం రిజర్వేషన్ ఇచ్చి, మేము అదనంగా ఓసీ సీట్ లో కూడా బీసీలు నిలబెట్టాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలా నిలబెట్టగలదా అంటారు? బీసీ సామాజిక వర్గం సీటు కదా, మీరు మరి బీసీ వ్యక్తిని అక్కడ నిలబెట్టగలరా? ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? కుప్పంలో మా చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజా గారు మార్పు లేదు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా పురజ్జలుతున్నారు, తెలుగుదేశం పార్టీలో మార్పులు చేర్పులు ఉండవా అని మీ అంశాన్ని ఇప్పుడు తెర ముందుకు తెస్తున్నారు. చాలా సంతోషం వెంకటరెడ్డి గారు. మేము మా పార్టీలో మా జెండా మోసేటటువంటి వ్యక్తులకు సీట్లు ఇస్తున్నాం సార్. మీరు ఎవరికి ఇస్తున్నారంటున్నా? రైట్. కాంగ్రెస్ పగ్గాలు ఇంకా వైఎస్ షర్మిలకి ఇవ్వబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్లు రాని నేతలు, అసంతృప్తి నేతలు ఆమెతో జట్టు కట్టబోతున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ కొంత పికప్ అవడానికి ఏపీలో ఒక ప్రయత్నాన్ని ప్రారంభించబోతుంది అంటున్నారు. దీనిపై ఏంటి సార్ మీ కామెంట్? సార్ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎవరెవరు నిలబెట్టుకుందో వాళ్ళ ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి రాజశేఖర రెడ్డి గారి తర్వాత కడప జిల్లా మొత్తానికి బాగా సుపరిచితుడైనటువంటి వివేకానంద రెడ్డి గారిని నిలబెట్టారు సార్. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల ఓట్ల మెజార్టీతో, అప్పుడు రాజకీయ అనుభవం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చారు, 11లో ఎలక్షన్. సో అప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అట్లాంటప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ కలిపి ప్రయోగించారు ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని గెలుపు కోసం. ఏమైంది? సో ఇట్లా ఎవరినో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 100 రకాల అస్త్రాలు ప్రయోగిస్తారనేది మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం సార్. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యూహకర్తలను ఉపయోగించవచ్చు, లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులను ఉపయోగిస్తారు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచినటువంటి ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఎవరన్నా వాళ్ళకి సీట్ రాక వెళ్ళిపోతే వాళ్ళని ఉపయోగిస్తారు. ఇలా రకరకాల అస్త్రాలు ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఎన్నికలకు వస్తారనేది నేను ఆల్రెడీ మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. సో ఇంకెవరు వస్తే మాకేంటి? ఎవరో ఒకళ్ళిద్దరు పార్టీ నుంచి వెళ్ళిపోతే అసమ్మతి ఒక ఎత్తు, ఇప్పుడు మీకు చుట్టుపక్కల నుంచి బయలుదేరుతున్న ప్రతికూలతలు మరో ఎత్తు. అసలు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతే వచ్చినటువంటి నష్టం లేదు. మీరు అన్నట్టుగా కుటుంబ సభ్యురాలు అన్నటువంటి షర్మిల గారినే ప్రయోగిస్తారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రయోగించమనండి, ఏమైంది సార్? వీలైతే తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరు కలిపి పొత్తులు వెళ్ళి రమ్మనండి. మా బలం మాకుంది. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా వాళ్ళ బలం 40 లోపే, మా బలం 60% ఓటింగ్ ఉంది. ఏపీ రాజకీయాల్లో దృష్టి పెట్టొద్దని మీరు ఆల్రెడీ రాయబారం నరుపుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు, బయట ఒక ప్రచారం జరుగుతోంది. మరి మేము వాళ్ళని ఏమైనా మీడియేటర్ సుబ్బారెడ్డి గారిని పంపించారు రాయబారానికి అని? కాదు సార్,
మొన్నటిదాకా ఏమన్నారు సార్, తెలంగాణ ఎన్నికల్లో షర్మిల గారిని కాంగ్రెస్ కు దూరం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారని ఇదే తెలుగుదేశం మీడియా ప్రచారం చేసింది కదా. బయట మొన్నటిదాకా ఆ విధంగా ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ మేము వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్తుంటే మళ్ళీ మేమే రాయబారం నడుపుతున్నాం అంటే ఎట్లా? మేమే కాంగ్రెస్ పార్టీకి చెప్పి ఆపామని చెప్పింది వీళ్ళే. మళ్ళీ ఇప్పుడు చూడండి ఉల్టా ఎలా మాట్లాడుతున్నారు అంటే రకరకాలుగా మైండ్ గేమ్ ఆడుతూ అనేది తెలుగుదేశం పార్టీకి అలవాటుగా మారిపోయింది. ఇవన్నీ ప్రజలు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. మా పరిపాలన బాగుంటే ఓటేయమంటున్నాం. వాళ్ళు 10 మంది కలిసి వస్తే ఉంది, 30 మంది కలిసి వస్తే ఉంది, వాళ్ళు 300 పార్టీలు కలిసి రమ్మనండి. మా పరిపాలన బాగుంటే మేము సింగిల్ గానే పోటీ చేస్తాం, మాకు ఓటు వేయమంటున్నాం. అంతమించి వేరే లేదు కదా. రైట్. థ్యాంక్ యూ ఆల్పాటి రాజా గారు. మాకు సమయం అయిపోయింది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మరోసారి మీ ఇద్దరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాజకీయాలకు అతీతంగా మీ ఇద్దరికి మంచి జరగాలని కూడా ఖచ్చితంగా 10TV కోరుకుంటుంది. ఓవరాల్గా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ రాని నేతలు, టికెట్ దక్కుతుందో లేదో అన్న అనుమానంతో ఉన్న నేతలు కొంత అసంతృప్తి స్వరం అయితే బయటికి వినిపిస్తున్నారు. మా పార్టీలో నేతలను తీసి మా పార్టీ నేతలతోనే మేము కంప్లీట్ చేస్తున్నాము, ఓసీ సీట్లను బీసీలకు ఇస్తున్నాము, ఎలాంటి అసంతృప్తి లేదు, 1-2 అసంతృప్తులు సహజం, అవి కూడా చల్లారిపోతాయి. అలాగే ఇప్పుడు వైఎస్ షర్మిల వస్తున్న ప్రచారం కూడా మాకు పెద్ద సమస్య ఏమీ కాదు. 2011లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ వివేకానంద రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బరిలో దించితే ఎంత మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు గెలిచారన్న అంశాన్ని వైసీపీ తెరముందుకు తెస్తుంది. మరి ఈ అసంతృప్తులు ఏ స్థాయికి వెళ్ళబోతున్నాయి? ఈ అసంతృప్తుల నేపథ్యంలోనే విడుదల కావాల్సిన రెండో జాబితా మార్పులు చేర్పులతో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత హోల్డ్ చేసిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. చూద్దాం ఏం జరగబోతుంది.